ఒక వ్యక్తికి తేలుగుట్టింది. విషము చేయంతా ఎక్కుతా ఉంది. చాలా బాధపడతా ఉన్నాడు. బాధ భరించలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు చూసి, నిజమేనయ్యా, తేలుగుట్టింది, విషం ఉంది నీ చేతిలో, ఈ విషం పోవాలంటే ఇదిగో ఈ మందు కుట్టిన చోట అయ్యి అని చెప్పి ఇచ్చాడంట. ఈ తేలు కుట్టిన చోట మందు వేయమని చెప్పి డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చాడు. ఈ మందు తీసుకొని ఈ అయ్యగారు ఈ తేలు ఎక్కడ కుట్టిందంటే వాళ్ళ ఇంటి వెనక మామిడి చెట్టు ఉందంట. చెట్టు దగ్గర ఈ ఆకులు లాగుతూ ఉంటే ఈ ఆకులు కింద ఉండి తేలు కుట్టింది. ఈ మందు తీసుకెళ్ళి ఏ స్పాట్లో కుట్టిందో ఆ ఆకుల దగ్గర వేశాడు. ఆకుల మధ్యలో చక్కగా తీసి తేలు కుట్టిన మందు వేశాడు. నొప్పి తగ్గలేదు, ఎక్కువైపోయింది. బాధ భరించలేక మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏం డాక్టర్ గారు, మందు ఇచ్చావు కానీ నొప్పి తగ్గలేదు, ఏమైనా చెప్పినట్టు చేసావా, కుట్టిన చోట వేసావా? కుట్టిన చోట వేసానయ్యా. చాలామంది బ్రతుకులు ఎట్లాగున్నాయి, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటానే ఉన్నావు కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతా ఉన్నావు. అందుకే ప్రభు మళ్ళా దేవుని వాక్యం ద్వారా నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. జీవితంలో ఏమైనా మార్పు వస్తూ ఉందా? వాక్యం వింటున్నావు కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతా ఉన్నావు. ఈ వాక్యాన్ని నీ కొరకు ప్రభు చెప్తా ఉంటే ఏదో వేరే వాళ్ళకి అన్నట్టుగానే విని ప్రక్కన పెట్టి వెళ్ళిపోతా ఉన్నావు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 17-18 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన్ను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఈ మనుష్యుడు యేసు అనేటువంటి మనుషుని విడిపించనా లేకపోతే బరబ్బనా? ఎవరిని విడిపించాలి? క్రీస్తు అనేటువంటి మీ రాజుని విడిపించనా లేక బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాని విడిపించనా? ఎవరిని విడుదల చేయమని అడుగుతారు? బైబిల్లో 4 సువార్తలు చూసినట్లయితే ప్రభు జీవితాన్ని 4 గ్రంథకర్తలు ఈ రీతిగా వ్రాస్తారు. ఒక మత్తయ్య వ్రాస్తున్నప్పుడు మత్తయ్య యూదులకు రాస్తూ ఆయన రాస్తాడు, ఈయన యూదుల రాజు మెస్సయ్య అని చెప్పి. అదే మార్కు గారు రాస్తాడు, ఈయన నిజమైనటువంటి సేవకుడు, ఆయన ఒక సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పి మార్కు రాస్తాడు. అదే లోక మనుష్య కుమారుడు రక్షకుడు అని చెప్పి యేసు ప్రభువుని గురించి స్పష్టంగా వివరిస్తూ రాస్తూ ఉంటాడు. యోహాను గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన అన్యులకు రాస్తూ ఈయన దేవుని కుమారుడు అని చెప్పి దేవుని ప్రేమను గురించి అనేక సార్లు తన పత్రికలో వ్రాస్తాడు. యేసు మత్తయికి రాజు, మార్కుకి నిజమైనటువంటి సేవకుడు, లేదా లోకాకి రక్షకుడు, యోహాను గారికి దేవుని కుమారుడు. ఈ సాయంకాల సమయంలో యేసు నీకెవరు? ఆయన నీకెవరు? ఆయన నీకు రాజా, లేకపోతే ఆయన నీకు సేవకుడా, లేకపోతే ఆయన నీకు ప్రభువా, రక్షకుడా, లేకపోతే ఏదో అవసరానికి వాడుకుంటున్నావా ఆయన్ని? ఈ సాయంకాల సమయంలో ఈ ప్రశ్నకి సమాధానం నీ దగ్గర ఉంటే చాలా ధన్యుడివి, ధన్యురాలివి. చాలాసార్లు మనుషులు దేవుణ్ణి మెప్పించాలి, మనుషుల్ని మెప్పించాలని చూస్తూ ఉంటారు. ఎవడు 2 యజమానులకి దాసుడుగా ఉండలేడని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. నువ్వు దేనికి దాసుడుగా ఉంటున్నావు? ప్రభువుకి దాసురాలుగా ఉంటున్నావా? లేకపోతే నువ్వు ఎవరికి దాసుడివి, దాసురాలివి? నిన్ను నీవు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లోకాన్ని దేవుణ్ణి మెప్పించాలనుకున్న వాళ్ళ యొక్క జీవితాలు పిలాతులాగానే ఉంటాయి. పిలాతు ఓ ప్రక్క నుంచి మనుషుల్ని మెప్పించాలని చూస్తా ఉన్నాడు, ఓ ప్రక్క నుండి సరైన తీర్పు తీర్చాలి. ఈ సాయంకాల సమయంలో నువ్వు ఎవరికి దాసుడివి? లోకానికా, పాపానికా, సాతానికా, లేక యేసు ప్రభుకా? యేసు ప్రభుకి దాసుడుగా, దాసురాలుగా ఉంటున్నావా? లోకానికి, పాపానికి, సాతానికి దాసుడుగా, దాసురాలుగా ఉంటున్నావా? అయితే పిలాతు ఈయనలో ఏ అన్యాయం కనపడలేదు, ఏ దోషం కనపడలేదు కాబట్టి బద్ధ శత్రువైనటువంటి హేరోదు దగ్గర పంపించాడు. ఎందుకంటే హేరోదు గల్లై ప్రాంతానికి చెందినవాడు. అదే రీతిగా యేసు కూడా గల్లై ప్రాంతం పోవాడని చెప్పి విని యేసుని హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు యేసు ప్రభుని గురించి అనేక సార్లు విన్నాడు.
యేసు ప్రభు స్వార్థ పరిచయం చేస్తున్నప్పుడు ఈయన చెప్తున్న మాటలు, అక్కడ ఉన్నటువంటి యోధా మత నాయకుల మాటలు వ్యత్యాసంగా ఉన్నాయి. ఈయన దయగలిగిన మాటలు విన్నాడు. యేసు ప్రభు బోధలు ఈయన ఆకర్షించినాయి. ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాల గురించి విన్నాడు. యేసు రక్షకుడు, ఈయన రోగులను బాగు చేస్తున్నాడు, కుంటి వాళ్ళని బాగు చేస్తున్నాడు, గుడ్డి వాళ్ళని బాగు చేస్తున్నాడు, సకల వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నాడు అని చెప్పి విన్నాడు. అంతేకాదు యేసు ప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, చనిపోయిన వారి సైతం లేవనెత్తుతున్నాడు. కాబట్టి యేసుని నేను చూడాలి అనుకున్నాడు. ప్రభు హేరోదు ముందుకి తీసుకురాబడ్డాడు. హేరోదు యేసుని చూడాలని ఆశపడ్డాడు. హేరోదు ముందుకి ప్రభు వచ్చి నిలబడ్డాడు. జక్కే కూడా యేసుని చూడాలని ఆశపడ్డాడు. ప్రభు శిలువకు వెళ్ళక ముందు వారంలో ఆయన 17 మైళ్ళు నడిచి యెరూషలేము నుండి యెరికోకి వచ్చాడు. వచ్చి తాను చేసింది 2 కార్యాలు. యెరికోలో భర్తమైనటువంటి గుడ్డివాణ్ణి బాగు చేశాడు. తర్వాత జక్కేను రక్షించాడు. ఈ సాయంకాల సమయంలో నిజంగా నువ్వు యేసును చూడాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆశ నీలో ఉంటే ఆయన నీ ముందుకు వస్తా ఉన్నాడు. అవకాశాలు జారి విడుచుకుంటే నీ జీవితంలో మళ్ళీ తిరిగి రావు. హేరోదు ప్రభుని చూడకముందు ఆయన ఎవరో చూడాలని ఆశపడ్డాడు. కానీ ప్రభు వచ్చి నిలబడితే హేళన చేసి తన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి సేవకులతో కలిపి హేళన చేసి ఆయన నువ్వా యేసువి అని చెప్పి అపహసించి పంపించేశాడు. హేరోదు చూడాలని ఆశపడ్డాడు. అవకాశం దొరికింది. ప్రభు ఆయన ముందుకే వచ్చాడు. అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు నీ ముందుకు వస్తా ఉన్నాడు వాక్యం ద్వారా. అవకాశాన్ని జారవిడుచుకుంటే నీ జీవితంలో మళ్ళీ తిరిగి రాదు. హేరోదుకి మళ్ళా ప్రభుని చూసే అవకాశం రాలేదు. ప్రభు ముందుకు వచ్చాడు, కనపడ్డాడు, మాట్లాడే అవకాశం దొరికింది. కానీ దుర్వినియోగం చేశాడు, అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ ముందుకు వస్తా ఉన్నాడు వాక్యం ద్వారా. ఆయన చూడగలుగుతావా? ఆయన వాక్యాన్ని వింటావా? ఆయనకు లోబడతావా? ఆయనకు నీ జీవితాన్ని సమర్పిస్తావా? ఏ రోజుకైతే అవకాశం కోల్పోయాడు, కానీ నీకైతే ఇంకా అవకాశం ఉంది. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందడానికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి నీకు అవకాశం ఉంది. నువ్వేం చేస్తావు ప్రభుని? ప్రభు యెరూషలేము వైపు చూసి ఏడుస్తూ ఉన్నాడు. యెరూషలేము వైపు చూసి ఏడుస్తున్నాడంట. అయ్యో యెరూషలేమా, నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. ఈ పట్టణంలో చేసినటువంటి అద్భుత కార్యాలు ఇంకెక్కడన్నా చేస్తుంటే అనేక మంది ప్రభువుని నమ్మేవాళ్ళు. ఒకనొక రోజు ఇక్కడ కూర్చున్నటువంటి నిన్ను బట్టి కూడా ప్రభు అడుగుతాడు, అయ్యో నీ జీవితంలో అవకాశాలు ఇచ్చాను, ఎన్నో మీటింగులకు వెళ్ళావు, ఎన్నో వాక్యాలు విన్నావు, మారు మనసు పొందలేదు. ఒకనొక రోజు వస్తుంది, ఇట్ వుడ్ బి టూ లేట్. ఆ రోజు తిరిగి మారు మనసు పొందుదాం అనుకున్న అవకాశం దొరకదు. ప్రభు మనుషుల్ని దర్శించేటువంటి టైం ఒకటి ఉంటుంది. ఆ టైంలో లోబడకపోతే, అవకాశాలు జారవిడుచుకుంటే తిరిగి రావనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పిలాతు యేసుని కొరడాలతో కొట్టించి విడిచిపెడదాం అనుకున్నాడు. ఆ దినాల్లో రోమా శిక్ష ప్రకారంగా ఎవరైనా ఒక నేరం చేస్తే కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు. ఆ కొరడాకి చివర ఇనప శేషము, తర్వాత ఈ విరిగిపోయినటువంటి ఎముకలతో ఈ యొక్క చరణాకోలు లేకపోతే ఈ యొక్క కొరడా చివరి భాగాలు ఉండేవి. ఒక్క దెబ్బ కొట్టి పైకి లాగితే శరీరం అంతా కూడా గుచ్చుకుపోయి లాగుతూ ఉంటే శరీరం అంతా కూడా గాయాలు, రక్తం గారుతూ ఉండేది. ఆ రీతిగా 39 సార్లు ఈ యొక్క సైనికులు కొరడాలతో కొడుతూ ఉంటే ప్రభు శరీరం అంతా కూడా రక్తమే. ఈ రక్తంతో లేకపోతే బాధతో నిలబడిన ప్రభువును చూసి యూదులు విడిచిపెడతారేమో అనుకున్నాడు పిలాతు. ఈ ప్లాన్ కూడా పనిచేయలేదు. చాలాసార్లు మనుషులు దేవుని సంతోషపెట్టడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తారు. దేవుని సంతోషపెట్టాలని బైబిల్ చదివేవాళ్ళు, చందాలు ఇచ్చేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు, క్రీస్తుని విడుదల చేయడానికి అవకాశం దొరికిందిలే అనుకున్నాడు. కానీ అవకాశం దొరకలేదు. తర్వాత చాలా తెలివైనటువంటి ఒక ప్లాన్ దొరికింది. యూదు యొక్క ఆచారాన్ని వాళ్ళ ముందు పెట్టి ప్రభువుని విడిపిద్దాం అనుకున్నాడు. ఆ ఆచారం ఏంటంటే
ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే హెబ్రీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు అక్కడ 10 తెగుళ్ళు తీసుకొచ్చి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతల్ని దేవుళ్ళందరినీ కూడా ఆయన శిక్షించాడు, లేకపోతే వాళ్ళకి తీర్పు తీర్చాడు. చివరి తెగులు ఏంటంటే ప్రభు చెప్తున్నాడు మోషేతో, మోషే ఈ రాత్రి మరణదూత ఐగుప్తు దేశం అంతా కూడా సంచారం చేయబోతా ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక గొర్రె కానీ ఒక మేకపోతును కానీ సంవత్సరం లోపు దాన్ని కోసి నిష్కలంకమైనటువంటి ఆ యొక్క గొర్రె కానీ మేక యొక్క రక్తాన్ని ఏం చేయాలంటే ఓ ప్లేట్లో తీసుకొని ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క ద్వారబంధాలకు పుయ్యాలి, ఆ మాంసాన్ని వండుకొని తినాలి. ఈ రాత్రి మరణదూత ప్రవేశించబోతా ఉంది. ఐగుప్తు దేశం అంతా కూడా ఐగుప్తు దేశంలో మరణదూత సంచారం చేయబోతా ఉంది. ఇంటింటికి వెళ్తుంది. ఏ గవిని మీద అయితే ఏ తలుపు మీద అయితే రక్తపు గుర్తుండదు ఆ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు సేవకుడు మొదలుకొని రాజుగారింటి వరకు కూడా జ్యేష్ఠ కుమారులు అందరూ చచ్చిపోతారు. జంతువులు అదే రీతిగా మగపిల్లలు లేకపోతే జ్యేష్ఠ కుమారులు చనిపోతారని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఎవరు బయటికి వెళ్ళకూడదు, మీ ద్వారబంధాలు ఎవరు తొంగి చూడకూడదు, మీకు సరిపడా వండుకొని మాంసాన్ని తినండి, తలుపులు గట్టిగా బిగించుకోండి, ద్వారబంధాలకు మాత్రం రక్తం రాసుకోవడం మర్చిపోవద్దు. రాత్రి వచ్చింది, మరణదూత ఈ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా సంచారం చేస్తుంది. ఒక్కొక్క ఇంటికి వస్తుంది. ఐగుప్తు దేశం ఇంటికి వస్తే వాడికి తెలీదు రక్తం రాసుకోవాలని. వచ్చింది, ఈ ఇంటికి రక్తపు గుర్తు లేదు కాబట్టి ఆ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ఇంకొక ఇంటికి వెళ్తుంది, ఇంకొక ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంటిలో కూడా ఐగుప్తు దేశపు తొలిచూలి కుమారులందరూ కూడా చనిపోయారు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఆ యొక్క రక్తపు గుర్తుని తలుపుల మీద రాసుకున్నారు. కాబట్టి మరణదూత ఒక్కొక్క ఇంటిని దాటి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల ఇంటికి వచ్చినప్పుడు ఇదేం చేసిందంటే ఇల్లును దాటి ఇంకొక ఇంటికి వెళ్తా ఉంది. పస్కా అంటే పాస్ ఓవర్, పస్కా అంటే దాటిపోవటం. మరణదూత ఒకటి నుండి ఒక్కొక్కటి దాటి వెళ్ళిపోతా ఉంది. ఒకనొక రోజు రాబోతా ఉంది. ఇదే మరణదూత ఒక్కొక్క హృదయాన్ని ఒక్కొక్క జీవితాన్ని పరీక్షించేటువంటి రోజు ఒకటి రాబోతా ఉంది. ఆ రోజు కనుక నీ యొక్క హృదయము ఈ యొక్క కల్వరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు కాచినటువంటి రక్తంలో కడగబడకపోతే నీకు ఆ రెండో మరణం తప్పదు. ఒకనొక రోజు రాబోతా ఉంది. ఆ మరణంతో నీకు ఏ హాని చేయకుండా దాటి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గము, క్రీస్తు ప్రభు కల్వరి సిలువలో కాచినటువంటి రక్తం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ప్రశ్న ఏంటంటే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డావా? పస్కా పండుగ రోజు వాళ్ళ ఆచారం ఏంటంటే చెరసాలలో ఉన్నటువంటి ఒక ఖైదీని విడుదల చేయటం అనేటువంటిది ఆచారంగా ఉండేది. అందుకనే పిలాతు అడుగుతున్నాడు, మీ రాజుని విడుదల చేయనా, లేకపోతే బందిపోటు దొంగైనటువంటి బరబ్బాని విడుదల చేయనా? ఆ దినాల్లో బరబ్బా ఒక్కడే కాదు కానీ ఎంతో మంది చెరసాల్లో ఉండి ఉంటారు. అయితే హీ ఫౌండ్ ద మోస్ట్ క్రిమినల్, బాగా భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి ఖైదీని పట్టుకొచ్చి ప్రభుతో ఇక్కడ కంపేర్ చేసి పెడతా ఉన్నాడు. ఇక్కడ ఒక పక్కన బరబ్బాని పెడుతున్నాడు, ఒక పక్కన ప్రభుని పెడుతున్నాడు. ఎవరు కావాలి మీకు? మీ రాజా లేకపోతే బరబ్బా కావాలా? తెలివిగా ప్రభుని విడిపిద్దాం అనుకున్నాడు. బరబ్బా బందిపోటు దొంగ కాబట్టి ఎవరు విడుదల చేయరని చెప్పి అనుకున్నాడు. కానీ తను అనుకున్న దానికి విరుద్ధంగా జరిగింది. ఒకటేంటంటే బరబ్బా బందిపోటు దొంగ, గజ దొంగ, ఎక్కువ నేరాలు చేసిన వాడు, రోమా ప్రభుత్వాన్ని దోచుకున్నవాడు, దొంగతనాలు చేశాడు, నరహత్యలు చేశాడు, పట్టుబడ్డాడు. యేసు ప్రభుని బరబ్బాని ఇద్దరిని పోలుస్తా ఉన్నారు. ఎవరు కావాలి మీకు? వీడిని చాయిస్గా పెడితే క్రీస్తుని విడుదల చేయొచ్చు అనుకున్నాడు. అయితే పిలాతు అనుకున్నట్టుగా జరగలేదు. 27వ అధ్యాయంలోనే 21వ వచనం చెప్తాడు, ఎవరిని కోరుకుంటారు? ప్రజలను అడుగుతున్నాడు. బరబ్బాని అని చెప్పగానే హీ వాజ్ టోటల్లీ షాక్డ్. పిలాతుకి భయం వేస్తుంది. ఎవరు బరబ్బాని కోరుకోరు అనుకున్నాడు. అయితే బరబ్బాని విడుదల చేయమని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు. పిలాతు తెలివి కలిగినోడైతే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల్లాగా
దేవుని కనపరచవలసింది. దానికి బదులుగా ప్రజలను సంతోషపెట్టడానికి బేసన్లో నీళ్లు తెప్పించుకొని చేతులు కడిగేసి ఈ యొక్క దోషము నా మీద ఉండకుండా ఈ యొక్క నీతిమంతుని యొక్క రక్తం నా జోలికి రాకూడదంటే ప్రజలు చెప్తున్నారు మా మీద మా యొక్క కుటుంబాల మీద ఉంటాయి. ఆయనలో ఏ నేరం లేదని తెలుసు, అన్యాయం లేదని తెలుసు, ఆయన్ని విడిపించాలని తెలుసు. అయినా కానీ బేసిన్లో చేతులు కడిగేసుకొని ఈ శిక్ష మీ మీదకే ఉంటుంది పొమ్మన్నాడు. ప్రజలు మెప్పించడానికి కార్యాన్ని చేశాడు కానీ దేవుని మెప్పించలేకపోయాడు. ఇదే పిలాతు ఒకానొక రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు న్యాయపీఠం మీద కూర్చునుంటే ఈ తీర్పు అన్యాయపు తీర్పు తీర్చినటువంటి పిలాతు ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు చేతులు కట్టుకుని నిలబడబోతా ఉన్నాడు. ఆ రోజు ఏం సమాధానం చెప్తాడు? అయ్యో నేను ఎంత భయంకరుణ్ణి, ఎంత దుర్మార్గుడు అని చెప్పి ఆ రోజు రొమ్ము కొట్టుకుంటాడు. ఇట్ వుడ్ బి టూ లేట్. నిత్య జీవానికి కర్త కారకుడైనటువంటి యేసుకి నరహంతకుడైనటువంటి బరబ్బకి మధ్యలో నిర్ణయం చేసుకునేటువంటి ఛాయిస్ ఇవ్వబడింది. కానీ ఈ ప్రజలు హంతకుడైనటువంటి లేకపోతే ఈ యొక్క నరహత్యలు చేసినటువంటి బరబ్బని కోరుకుంటా ఉన్నారు. గెరాసీనుల దేశంలో సేన దెయ్యాలు పట్టినటువంటి వాడు ఒకడున్నాడు. సేన దెయ్యాలు బట్టి పీడించబడుతూ సమాజం వాడిని అదుపు చేయలేకపోయింది, కుటుంబ సభ్యులు అదుపు చేయలేకపోయారు, ఎవరు అదుపు చేయలేకపోయారు. కానీ వాడంట చైన్లతో కట్టేసినా సరే గొలుసులు తెంపేసుకొని వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా జీవిస్తూ రాళ్లతో తను గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరుస్తూ సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు. చచ్చిన వాళ్ళు శవాలు సమాధుల్లో ఉంటాయి, వీడు సజీవుడుగానే ఉండి బ్రతికుండే సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు. జీవించడం ఎవరి పేరు ఉంది కానీ నీవు మృతుడు అని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. బ్రతికే ఉన్నాడు కానీ ఎక్కడ జీవిస్తున్నాడంటే సమాధుల్లో జీవిస్తున్నాడు. ఎవరు అదుపు చేయలేకపోయారు. ఒక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తుకి విరోధంగా జీవించే వాళ్ళని ఎవరు అదుపు చేయలేరు. సమాజము అదుపు చేయలేకపోయింది, గవర్నమెంట్ అదుపులో పెట్టలేకపోయింది, లేకపోతే చర్చ్ అదుపులో పెట్టలేకపోయింది. ఏ పాస్టర్ గారి వల్ల కాలేదు. యేసు ప్రభు అక్కడికి రావాల్సి వచ్చింది. రాత్రి అంతా గాలి తుఫాను ఎదుర్కొని ఆ యొక్క గల్లై సముద్రం మీద ప్రయాణం చేసి ఆ దగ్గరికి వచ్చాడు. రాగానే ప్రభువును చూసి అన్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని? దెయ్యంకు బాగా తెలుసు ఈయనెవరు, యేసెవరో దెయ్యానికి బాగా తెలుసు, నీకు తెలియదు. కానీ ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టడానికి వచ్చాడని తెలుసు కాబట్టి అయ్యా నా జోలికి రావద్దు, నీ జోలికి రాను కానీ నువ్వెవరో చెప్పు అంటున్నాడు. ఏంటి నీ పేరేంటి, నువ్వు ఎవరివి? అయ్యా నేను సేన. సేన అంటే అనేకులు. ఈ యొక్క సేన అనేటువంటిది మిలిటరీ వర్డ్, అంటే 6,000 సంఖ్య కలిగినటువంటి వాళ్ళని సేన అంటారు. 6,000 దెయ్యాలు పట్టినాయండి ఒకడికి. ఒక దెయ్యం పడితేనే ఆపలేము. 6,000 దెయ్యాలు పడితే వీడు సమాధుల నుండి ఎక్కడ ఉంటాడు? 6,000 దెయ్యాలు బట్టి పీడిస్తా ఉంటే సమాధుల్లో జీవిస్తా ఉన్నాడు. అయితే వీడి దెయ్యాలు వెళ్ళగొట్టేశాడు ప్రభు. ఈ దెయ్యాలు కండిషన్ పెట్టినాయ్యా మేము వెళ్ళిపోతాం, కానీ ఆ పక్కన ఉన్న పందుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఇయ్యి. పందుల్లోకి వెళ్తాం. 2,000 పందులు మేస్తున్నాయి అంట అక్కడ. 2,000 పందుల్లోకి 6,000 దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఒక్కళ్ళు 6,000 దెయ్యాలు ఉన్నాయి. ఇక్కడ 2,000 పందులకి 6,000 దెయ్యాలంటే ఒక్కొక్క పందికి 3 దెయ్యాలు పడితే ఈ పరుగులు మొదలు పెట్టినాయి. వెళ్ళి అక్కడొక కాలువలో పడి చచ్చిపోయినాయి. ప్రజలు చూడటానికి వచ్చారు. సేన దెయ్యాలు పట్టిన వాడి దెయ్యాలు వెళ్ళిపోయినాయి అంట. వీడు ప్రభు దగ్గర బట్టలు ధరించి కూర్చొని ఉన్నాడు. వీడు చూద్దామని వచ్చారు. వచ్చి వాడు చెప్తుంది ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపో, నువ్వు మాకొద్దు ప్రభు, మాకేం కావాలి? దెయ్యాలే కావాలి, మమ్మల్ని కొట్టేవాళ్ళే కావాలి, రాళ్ళతో హింసించే వాళ్ళు కావాలి, మాటలతో దూషించే వాళ్ళే కావాలి, కానీ నువ్వొద్దు ప్రభు, నువ్వు మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపో. ఈ సాయంకాల సమయంలో నువ్వేం చెప్తావు? నీ సమాధానం ఏంటి? ప్రభువైన యేసు నీ ముందుకు వస్తా ఉన్నాడు. నీకు పట్టిన దెయ్యాలు విడిపించాలని చెప్పి, నీ పాప జీవితం నుంచి, నీ యొక్క లోకాశల నుంచి, నీకు పట్టినటువంటి ప్రతి విధమైనటువంటి ఆ శిక్ష నుంచి నేను తప్పించాలని చెప్పి ప్రభు ప్రేమించి నీ ముందుకు వస్తా ఉంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీకు అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ప్రభు అయిన దేవుడు నీ జీవితాన్ని మార్చాలని చెప్పి, నీకు పరలోక రాజ్యంలో శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలని చెప్పి అని చూస్తా ఉంటే, నీవైతే వింటున్నావు కానీ వాక్యానికి తగినట్టుగా జీవించలేకపోతా ఉన్నావు. దేవుడు ప్రతి వ్యక్తి ఎడల
ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పము, ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు జార విడుచుకుంటే తిరిగి రావు. అవకాశాలు ఇస్తున్నప్పుడు లోబడితే ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం అనేక మంది హృదయాలకి దేవా, ఈ హృదయాల్ని తాకి నీ క్రియ జరిగించడానికి సహాయం అనుగ్రహించండి. నీ వాక్యము బండలను పగలగొట్టు స్థితి లాంటిది ప్రభువా. అలనాడు కల్వరి సిలువలో వేలాడుచున్నటువంటి ప్రక్కన ఉన్నటువంటి దొంగను మార్చావు. నీ మరణం ద్వారా శతాధిపతి జీవితం మారిపోయింది. అదే రీతిగా ప్రభు, ఈ వాక్యమైనటువంటి అనేక మంది జీవితాలను మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీవు శక్తి కలిగినటువంటి దేవుడివి, జీవము కలిగినటువంటి దేవుడివి. సర్వ శరీరులకు నేను దేవుడిని, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదని చెప్పి సెలవిస్తూ ఉన్నావు ప్రభు. అనేక మంది ఈ సమయంలో వ్యాధుల చేత, దెయ్యాల చేత పీడించబడుతూ దేవా రకరకాలైనటువంటి కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉంటున్నారు. యేసు నామములో వారిని ముట్టమని ప్రార్థిస్తామన్నాం. నీ కల్వరి సిల్వలో కార్చినటువంటి రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని తాకి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఈ వాక్యం వ్యర్థంగా పోకుండా అనేక మంది జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించడానికి సహాయం అనుగ్రహించమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము మనకును ప్రభుని ప్రేమించి సేవించే వారికి నిత్యము తోడయండి నడిపించును గాక. ఆమేన్. మీ పిల్లల బంగారు భవిష్యత్కై ఆలోచిస్తున్నారా? అయితే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యాజ్యోతి మా IREF ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా నిర్వహించబడుతున్న విద్యాసంస్థలు KG నుండి PG వరకు చదువుకునే చక్కటి అవకాశం, అతి తక్కువ ఫీజులు, అత్యున్నతమైన శిక్షణ, సువిశాల ప్రాంగణం, మంచి క్రమశిక్షణ, మంచి ఫలితాలతో ముందుకు కొనసాగుతున్న మా IREF విద్యాసంస్థలు: జాన్స్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్, రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్, రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ అండ్ PG కాలేజ్, రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రేపల్లె క్రిస్టియన్ ITI కాలేజ్. గొప్ప విద్యావేత్త మరియు విద్యాదాత అయిన డాక్టర్ ఇమ్మాన్యుయల్ రెబ్బా గారి పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నవి. ఆత్మీయ అభివృద్ధికి మసలువ శక్తి అను మ్యాగజైన్ చదవండి. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్, గాస్పుల్ ఫీల్డ్స్, రేపల్లి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా టెలిఫోన్ నంబర్ 9573414243. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.